వెల్కమ్ టు సురేష్ ఇంగ్లీష్ క్లాస్. వొకాబులరీ సిరీస్లో ఇంతవరకు కూడా మనం ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఒకసారి మనం ఏమి ఇచ్చామనే విషయాన్ని గమనిస్తే, ఫస్ట్ వన్ వచ్చి ఇగోటియస్ట్ అన్నాడు. ఇగోటియస్ట్ అంటే అర్థం ఏంటి అంటే, ఏ పర్సన్ వన్ హూ ఆఫెన్ టాక్స్ ఆఫ్ హిజ్ అచీవ్మెంట్స్. అంటే ఏ వ్యక్తి అయితే తరచుగా తన యొక్క అచీవ్మెంట్స్ గురించి చెప్తూ ఉంటాడో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే ఇగోటియస్ట్గా పిలవడం జరుగుతుంది అని చెప్తాం. మరి ఇప్పుడు దీనికి దగ్గరగా మీనింగ్ ఇచ్చే మరొక వర్డ్ కూడా ఉంది. ఏంటి అంటే ఇగోయిస్ట్ అన్నాడు. ఇగోయిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే ఈ లవర్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఎవరైతే తనకు తానుగా కొన్ని విషయాలను చెప్పుకుంటాడో, అంటే తను తానే పొగుడుకుంటూ ఉంటాడో, వన్స్ అచీవ్మెంట్స్, తను సాధించిన విషయాల్ని తనకు తానుగా పొగుడుకుంటాడో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే ఇగోయిస్ట్గా పిలవడం జరుగుతుంది. ఇగోటిస్ట్ అలాగే ఈగోయిస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎందులో అయితే మనకి అహంకారం అనే భావన కనిపిస్తుంది అంటే ఇగోయిస్ట్ అనే మాటలో అహంకార భావన అనేది కనిపిస్తుంది. ఓకేనా? కాబట్టి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని పెట్టాం కదా, అక్కడ ఈ రెండు కూడా నోట్ చేయాలి. నోట్ చేయండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో సెకండ్ వన్ ఒకసారి గమనిస్తే ఏమిచ్చారు చూడండి. ఎఫిమినేట్ అన్నాడు. ఎఫిమినేట్ అంటే ఏం చెప్పారు చూడండి. ఏ మ్యాన్ హూ ఈజ్ ఒమనిష్ ఇన్ హిజ్ హ్యాబిట్స్. ఏమిచ్చాడనే విషయాన్ని ఒకసారి గమనిస్తే చూడండి. ఎఫిమినేట్ అంటే అర్థం ఏంటి అంటే ఏ మ్యాన్ హూ ఈజ్ ఒమనిష్ ఇన్ హిజ్ హ్యాబిట్స్ అన్నాడు. అంటే ఏ వ్యక్తి అయితే తన యొక్క లక్షణాల్లో మనకి స్త్రీల యొక్క లక్షణాలు కనిపిస్తాయో, అంటే ఏ వ్యక్తి యొక్క స్త్రీల యొక్క లక్షణాలు కనిపించే వ్యక్తి. అంటే కొంతమంది ఉమెన్స్లా ఫీల్ అవుతారనమాట. అంటే వాళ్ళ యొక్క అలవాట్లు, విధానాలు అనేవి కూడా ఎలా ఉంటాయి అంటే ఇక్కడ స్త్రీలను పోలి ఉంటాయి. అలా ఉన్న వ్యక్తులు ఏమని పిలుస్తాము అంటే ఎఫిమినేట్ అని పిలవడం జరుగుతుంది అని చెప్తాము. ఓకేనా? అంటే ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో మొత్తం మనకి 3 విషయాలు చెప్పడం జరిగింది. ఇగోటియస్ట్ ఒకటి, ఇగోయిస్ట్ ఒకటి, అలాగే ఎఫిమినేట్ అనేది ఒకటి చెప్పడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన నోట్స్లో ఈ 3 కూడా నోట్ చేసి ఉంచాలి. ఓకేనా? ఇది నోట్ చేయండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఫస్ట్ వన్ ఏమిచ్చాడనే విషయాన్ని ఒకసారి గమనిస్తే బెల్ ద క్యాట్ అన్నాడు. బెల్ ద క్యాట్ అంటే ముందు దానికి మీనింగ్ తెలియాలి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తాడనే విషయాన్ని ఒకసారి గమనిస్తే ఫస్ట్ ఏమో మనకి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడంటే ఇలా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత ఏం రాస్తాడంటే చూడండి, మెనీ పీపుల్ కెన్ బోస్ట్ ఆఫ్ దేర్ బ్రేవరీ బట్ వెరీ ఫ్యూ కెన్ బెల్ ద క్యాట్. అంటే చాలామంది ప్రగల్భాలు పలుకుతారు ఏమని అంటే వారి యొక్క ధైర్యం గురించి, కానీ వెరీ ఫ్యూ చాలా తక్కువ మంది మాత్రమే కెన్ బెల్ ద క్యాట్ అన్నాడు. మరి ఇప్పుడు బెల్ ద క్యాట్ అనే దానికి మీనింగ్ తెలిస్తేనే ఈ సెంటెన్స్ యొక్క మనకి అర్థం ఏంటనే వివరణ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చి బెల్ ద క్యాట్ అనే మాట కింద అండర్లైన్ చేసి దీనికి మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. ఓకేనా? ఇప్పుడు మనకి బెల్ ద క్యాట్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు టేక్ ఫస్ట్ స్టెప్ ఎట్ పర్సనల్ రిస్క్. బెల్ ద క్యాట్ అంటే అర్థం ఏంటి అంటే టు టేక్ ఫస్ట్ స్టెప్ ఎట్ పర్సనల్ రిస్క్. అంటే మొదటి స్టెప్లో ఎవరైతే ఇక్కడ పర్సనల్గా రిస్క్ తీసుకుంటారో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే బెల్ ద క్యాట్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చాడో దానికి ఆ మీనింగ్ సెట్ అయిందో లేదో చూడండి. చాలామంది వారి యొక్క గొప్పతనం గురించి లేదంటే ధైర్య సాహసాల గురించి మాట్లాడుకుంటారు, కానీ చాలామంది మాత్రమే పర్సనల్గా రిస్క్ చేస్తారు అనే అర్థంలో ఇచ్చాడు. కాబట్టి బెల్ ద క్యాట్ అంటే అర్థం ఏంటి అంటే టు టేక్ ఫస్ట్ స్టెప్ అట్ పర్సనల్ రిస్క్ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్తాము. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే లిస్ట్లో బెల్ ద క్యాట్ అనే మాట ఇక్కడ యాడ్ చేసి దాని ఎదురుగా ముందు ఈ మీనింగ్ రాస్తాము, తర్వాత ఈ ఎగ్జాంపుల్ నోట్ చేస్తాం. ఓకేనా? ఇంతవరకు నోట్ చేయండి.
ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో సెకండ్ వన్ ఒకసారి గమనిస్తే ఏమిచ్చాడు చూడండి. బ్లో వన్స్ ట్రంప్డ్ ఇలా ఇస్తాడు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎలా అడుగుతాడు అంటే ముందు ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఏమిచ్చాడు చూడండి. నో వన్ లైక్స్ టు టాక్ టు దోస్ హూ ఆర్ ఆల్వేస్ బ్లోవింగ్ దేర్ ఓన్ ట్రంప్డ్. మరి దేని కింద అండర్లైన్ చేస్తాడు అంటే బ్లోవింగ్ ఓన్ ట్రంప్డ్ అనే మాట కింద అండర్లైన్ చేయడం జరుగుతుంది. ఇలా ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు ఆప్షన్లో ఏమిస్తాడు అంటే ఏదైతే అండర్లైన్ చేశాడో ఆ పార్ట్కి సంబంధించి మీనింగ్ని ఐడెంటిఫై చేయండి అని అడుగుతాడు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ముందు ఇచ్చిన స్టేట్మెంట్లో దేని కింద అండర్లైన్ చూసారు చూడండి. బ్లోయింగ్ దేర్ ఓన్ ట్రంప్డ్ అనే మాట వచ్చింది. అసలు బ్లో వన్స్ ఓన్ ట్రంప్డ్ అంటే అర్థం ఏంటి అంటే టు ప్రైజ్ వన్ సెల్ఫ్. టు ప్రైజ్ వన్ సెల్ఫ్ అనేది మీనింగ్ అవుతుంది అని చెప్తాం. టు ప్రైజ్ వన్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటి అంటే తనను తానే పొగుడుకోవడము. అంటే ఎవరైతే తనను తానే పొగుడుకుంటాడో వారిని ఏమని పిలుస్తాము అంటే అలాంటి వారిని ఏమని పిలుస్తాము అంటే బ్లో వన్స్ ట్రంప్డ్ అనే మాట ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు చూడండి. నో వన్ లైక్స్ టు టాక్ టు దోస్ హూ ఆర్ ఆల్వేస్ బ్లోవింగ్ దేర్ ఓన్ ట్రంప్డ్. ఎవరు కూడా ఇష్టపడరు ఎలాంటి వారిని అంటే హూ ఆర్ ఆల్వేస్ బ్లోవింగ్ దేర్ ఓన్ ట్రంప్డ్. ఎవరైతే తనకు తానుగా పొగుడుకుంటూ ఉంటారో అలాంటి వారిని ఎవరు కూడా ఇష్టపడరు అనే అర్థంలో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మన నోట్స్లో ఏం రాస్తాము అంటే బ్లో వన్స్ ట్రంప్డ్ అని సరైడింగ్ పెట్టి దాని ఎదురుగా ముందు దీని మీనింగ్ రాస్తాము, తర్వాత ఈ ఎగ్జాంపుల్ నోట్ చేస్తాం. ఓకేనా. ఇంతవరకు నోట్ చేయండి. వొకాబులరీ సిరీస్లో ఇంతవరకు కూడా వన్ వర్డ్స్ గురించి మాట్లాడాము, తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే మాట గురించి మాట్లాడాం. ఇప్పుడేమో యాంటోనియమ్స్ సినోనియమ్స్ అనే విషయాల గురించి మాట్లాడితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటది? ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది, అబోర్టివ్ అనే మాట ఇవ్వడం జరిగింది. అబోర్టివ్ అంటే దానికి సినోనియమ్స్ ఏమొచ్చాయి అంటే వెయిన్, యూజ్లెస్, ఫ్రూట్లెస్, అన్ప్రొడక్టివ్ అనేవన్నీ కూడా సినోనిమ్స్గా ఇవ్వడం జరిగింది అని చెప్తాం. సినోనిమ్స్ అంటే అర్థం ఏంటి అంటే ఒకే మీనింగ్ వచ్చే పదాలన్నీ కూడా ఏమంటాము అంటే సినోనిమ్స్ అవుతాయి అని చెప్పాను. అసలు అబోర్టివ్ అనే దానికి అర్థం ఏంటి అంటే చూడండి. అబోర్టివ్ అంటే అర్థం ఏంటి అంటే ఫలవంతం కానీ, లేదు అనుకుంటే నిష్ఫలమైన అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. అంటే ఉపయోగం లేని అనే అర్థంలో అబోర్టివ్ అనే మాట రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ ఏమున్నాయి అంటే వెయిన్, యూజ్లెస్, ఫ్రూట్లెస్, అన్ప్రొడక్టివ్ అనే మాటలు వచ్చాయని చెప్తాం. మరి వెయిన్ అంటే అర్థం ఏంటి అంటే ఫలవంతము కానీ అనే అర్థంలో వస్తుంది. అలాగే యూజ్లెస్ అంటే అర్థం ఏంటి అంటే ఉపయోగము లేని అనే అర్థంలో వస్తుంది. ఉపయోగము లేని. మరి ఇక్కడ అబోర్టివ్ అంటే అదే కదా మీనింగ్ ఇచ్చాడు. ఫలవంతము కానీ, నిష్ఫలమైన, లేదు అనుకుంటే ఉపయోగము లేని అనే అర్థంలో వస్తుంది అని చెప్పాను. ఉపయోగము లేని, ఉపయోగము కాని. ఓకేనా. అలాగే ఫ్రూట్లెస్ అన్నాడు. ఫ్రూట్లెస్ అంటే ఇక్కడ అక్కడ మీనింగ్ ఏంటి అంటే ఫలవంతం కాని అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. అలాగే అన్ప్రొడక్టివ్ అన్నాడు. అన్ప్రొడక్టివ్ అంటే అర్థం ఏంటి అంటే నిష్ఫలమైన అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. చూడండి ఏమి ఇచ్చాడు ఒకసారి. అబోర్టివ్ అంటే అర్థం ఏంటి అంటే ఫలవంతము కానీ, నిష్ఫలమైన, ఉపయోగం లేని అనే అర్థంలో వస్తుంది. దానికి సినోనిమ్స్ ఏమవుతాయంటే వెయిన్, యూజ్లెస్, ఫ్రూట్లెస్, అన్ప్రొడక్టివ్ అనేవి మీనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో మనకి ఏదైనా కూడా దేనికి సినోనిమ్స్ అవుతాయి అంటే అబోర్టివ్ అనే మాటకి ఇక్కడ సినోనిమ్స్ అవుతాయి అని చెప్తాము. ఓకేనా. ఇక్కడ అబోర్టివ్ అని సరీడింగ్ పెట్టి ముందు సినోనిమ్స్ రాయండి. దీని తర్వాత వీటికి సంబంధించిన యాంటోనిమ్స్ ఏమొస్తాయనే విషయాలు మాట్లాడతాం. ఓకేనా. ఇంతవరకు కూడా నోట్ చేయండి. మరి అబోర్టివ్ అనే దానికి ఇంతవరకు కూడా సినోనిమ్స్ చూసాము. ఇప్పుడు
యాంటోనిమ్స్ ఏమి ఇచ్చాడు చూస్తే, యాంటోనిమ్స్ అంటే అర్థం ఏంటి అంటే వ్యతిరేక పదాలు అన్నాం. మరి ఇక్కడ వ్యతిరేక పదాలు ఏమొస్తాయి అంటే అసలు అబోర్టివ్ అంటే ఫలవంతము కానీ, నిష్ఫలమైన, ఉపయోగం లేని అన్నాం. అంటే ఇప్పుడు దానికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే ఎఫెక్చువల్ అన్నాడు. చూడండి ఏమేమి ఇచ్చాడు, ఎఫెక్చువల్, ప్రొడక్టివ్, సక్సెస్ఫుల్, ప్రోగ్రెసివ్ అనే మాటలు ఇవ్వడం జరిగింది. అసలు ఎఫెక్చువల్ అంటే అర్థం ఏంటి అంటే ఫలవంతమైన అని అర్థంలో వస్తుంది. ఫలవంతమైన. కానీ అంటే అబోర్టివ్, దానికి ఆపోజిట్ ఫలవంతమైన, కాబట్టి ఎఫెక్చువల్ అనే మాట వస్తుంది అని చెప్తాం. అలాగే ప్రొడక్టివ్ అన్నాడు. ప్రొడక్టివ్ అన్న అర్థం ఏంటి అంటే ఫలవంతమైన అని అర్థంలో వస్తుంది అన్నాడు. అలా కాకుండా అన్ప్రొడక్టివ్ అంటే అర్థం ఏం చెప్పాము, ఫలవంతము కానీ, అప్పుడు దానికి ఇది సినోనిమ్ అవుతుంది అన్నాం. ఇప్పుడు ఫలవంతమైన అని అర్థం ఏమవుతుంది అంటే యాంటోనిమ్స్ అవుతాయి అని చెప్తాం. అలాగే సక్సెస్ఫుల్ అన్నాడు. సక్సెస్ఫుల్ అంటే అర్థం ఏం చెప్పవచ్చు ఇక్కడ, ఫలవంతమైన, లేదు అనుకుంటే విజయవంతమైన, లేదు అనుకుంటే ఉపయోగకరమైన. అంటే చూడండి ఇన్ని అర్థాల్లో ఇక్కడ ఉపయోగించవచ్చు. ఓకేనా. సక్సెస్ఫుల్ అంటే అర్థం ఏంటి అంటే ఫలవంతమైన, విజయవంతమైన, లేదు అనుకుంటే ఉపయోగకరమైన అని అర్థంలో వస్తుంది అని చెప్తాము. తరువాత ప్రోగ్రెసివ్ అన్నాడు. ప్రోగ్రెసివ్ అంటే అర్థం ఏంటి అంటే ప్రగతిశీలమైన అని అర్థంలో వస్తుంది. ప్రగతిశీలమైన, లేదు అనుకుంటే ఇక్కడ ఫలవంతమైన, లేదు అనుకుంటే ఇది కూడా ఉపయోగవంతమైన అర్థంలో రావడం జరుగుతుంది అని చెప్తాం. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు, అబోర్టివ్ అంటే ఫలవంతము కానీ, నిష్ఫలమైన, ఉపయోగము లేని అని అర్థంలో వచ్చింది. దానికి యాంటోనిమ్స్ అడిగాడు కాబట్టి ఎఫెక్చువల్, ప్రొడక్టివ్, సక్సెస్ఫుల్, ప్రోగ్రెసివ్ అనేవన్నీ కూడా ఏమవుతాయి అంటే యాంటోనిమ్స్ అవుతాయి అని చెప్తాము. ఓకేనా. ఇప్పుడు అబోర్టివ్ అని సైడింగ్ పెట్టి ఇప్పుడు యాంటోనిమ్స్ కింద పెట్టి ఏం రాస్తాము అంటే ఈ 4 విషయాలు కూడా నోట్ చేయాలి. ఓకేనా, నోట్ చేయండి. వొకాబులరీలో సెకండ్ వర్డ్ ఒకసారి మనం గమనిస్తే యాపతే అన్నాడు. దానికి సినోనిమ్స్ ఏమి ఇచ్చాడు అంటే అన్కన్సర్న్, ఇండిఫరెన్స్, సెన్సిటివిటీ అన్నాడు. ఓకేనా. ఏమిచ్చాడు ఒకసారి చూడండి, అన్కన్సర్న్, ఇండిఫరెన్స్, ఇన్సెన్సిటివిటీ అన్నాడు. అంటే ఇక్కడ యాపతి అంటే అర్థం ఏంటి అంటే ఉదాసీనత, లేదు అనుకుంటే నిశ్చింత భావన అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. ఇప్పుడు సినోనిమ్స్ అన్నాడంటే సేమ్ మీనింగ్ తీసుకోవాలి కాబట్టి ఏమిచ్చాడు చూడండి, అన్కన్సర్న్. అన్కన్సర్న్ అంటే అర్థం ఏంటి అంటే శ్రద్ధ లేని అనే అర్థంలో వస్తుంది. అలాగే ఇండిఫరెన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఉదాసీనత అనే అర్థంలో వస్తుంది. ఇన్సెన్సిటివిటీ అంటే అర్థం ఏంటి అంటే సున్నిశితత్వమైన అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు, యాపతే అంటే అర్థం ఏంటి అంటే ఉదాసీనత, లేదు అనుకుంటే నిశ్చింత భావన అన్నాడు. ఇప్పుడు దానికి సినోనిమ్స్ ఏమవుతాయి అంటే శ్రద్ధ లేని అంటే అన్కన్సర్న్, ఇండిఫరెన్స్ ఉదాసీనత, ఇన్సెన్సిటివిటీ అంటే సునిశ్చితత్వము కాని అని అర్థంలో వస్తుంది అని చెప్తాము. ఓకేనా. అంటే ఇప్పుడు యాపతే అని సైడింగ్ పెట్టి ఇవన్నీ కూడా నోట్ చేయాలి. ఓకేనా, నోట్ చేయండి. ఇంతవరకు కూడా యాపతే అనే మాటకి సినోనిమ్స్ చూసాం. ఇప్పుడు యాంటోనిమ్స్ ఏంటి అని ఒకసారి గమనిస్తే అసలు యాపతి అంటే అర్థం ఏంటి అంటే ఉదాసీనత, లేదనుకుంటే నిశ్చింత భావన, లేదు అనుకుంటే శ్రద్ధ లేని అని అర్థంలో వస్తుంది అన్నాను. ఇంకొక మీనింగ్ కూడా ఏమవుతుంది అంటే శ్రద్ధ లేని అని అర్థంలో వస్తుంది అని చెప్పాను. మరి ఇప్పుడు దీనికి వ్యతిరేక పదాలు ఏమొస్తాయంటే కన్సర్న్ అన్నాడు. కన్సర్న్ అంటే అర్థం ఏంటి అంటే శ్రద్ధ చూపడము అని అర్థంలో వస్తుంది. కన్సర్న్ అంటే అర్థం ఏంటి అంటే శ్రద్ధ చూపడం. అదే శ్రద్ధ లేని అంటే అప్పుడు యాపతి అనేదానికి అదేమవుతుంది అంటే సినోనిమ్ అవుతుంది అని చెప్తాం. తర్వాత కేర్. కేర్ అన్నా కూడా అర్థం ఏంటి అంటే శ్రద్ధ చూపడం అనే అర్థంలో వస్తుంది అని చెప్తాం. తరువాత యాంగ్జైటీ అన్నాడు. యాంగ్జైటీ అంటే అర్థం ఏంటి అంటే కుతూహలము అంటాం. కుతూహలము, లేదు అనుకుంటే
తెలుసుకోవాలనే భావన ఏమని పిలుస్తాము అంటే యాంగ్జైటీ అని పిలవడం జరుగుతుంది అని చెప్తాం. అలాగే ఏగర్నెస్ అన్నాడు, అంటే దీని అర్థం ఏంటి అంటే ఆతృత అంటాం. ఇది కూడా ఒక రకమైన కుతూహలం అనే అర్థంలోనే వస్తుంది. ఓకేనా, ఒకసారి యాప్తే అనే దానికి యాంటోనిమ్స్ ఏమి ఇచ్చాడని చూస్తే కన్సర్న్, కేర్, యాంగ్జైటీ, ఏగర్నెస్ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే యాంటోనిమ్స్ అవుతాయి అని చెప్తాము. ఓకేనా, మొత్తం కూడా ఇక్కడ ఏదైతే నోట్ చేశానో అవన్నీ కూడా ఇప్పుడు మన నోట్స్లో నోట్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ కూడా నోట్ చేయండి.